ఇక జగన్మోహన్ రెడ్డి విభేదిస్తూ ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో భూ సమీకరణకు అండ్ ఆ ప్రాంతంలో కూడా రాజధాని రావడాన్ని ఆయన ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆయన చెప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ జగన్ అమరావతికి ఒప్పుకోవడం లేదు. జగన్ అండ్ చంద్రబాబు నాయుడు పరస్పరం విభేదిస్తున్న పరిస్థితి 2019లో ఏమైందో చూసాం మనము. అన్ని వేల ఎకరాలు సమీకరించినా కూడా 19లో అధికార మార్పు జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏ రకంగా పట్టించుకోకపోవడం వల్ల, ఒక రకంగా చెప్పాలంటే కక్ష సాధించడం వల్ల అసలు చాలా దారుణమైన పరిస్థితులు మనకి అమరావతి రాజధాని ప్రాంతంలో బొత్స మాటల్లో చెప్పాలంటే శ్మశానంలో మారిపోయిన పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. మరి 2029 అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, మేము కంటిన్యూ అవుతూ ఉన్నాము, కూటమి కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఒకవేళ 2029లో ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? జగన్ ఒప్పుకోకుండా కూడా అమరావతి అభివృద్ధి అవుతుందా? ఎస్ అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే ఈ విషయాన్ని చాలా లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అమరావతిని ముందుకు తెచ్చింది. ఇది మంగళగిరి ఈ ప్రాంతంలో. కానీ అప్పట్లో కమిషన్స్ ఇవన్నీ అటు ఒంగోలు దగ్గర ఇది అన్నారు, దాన్ని పక్కన పెట్టి ఇక్కడ వచ్చింది. కానీ తర్వాత 2000 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? దీన్ని పక్కన పెట్టేసింది, అమరావతిని టోటల్గా పక్కన పెట్టింది. కానీ ఎలక్షన్కు ముందు మేము అమరావతికి ఓకే అని జగన్ గారు చెప్పడం జరిగింది, తర్వాత పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 11 సంవత్సరాలైనా ఇప్పుడు మళ్ళా క్యాపిటల్ లేని పరిస్థితి ఒకటి నెలకొంది. 3 క్యాపిటల్ అని, 1వ క్యాపిటల్ అని ఇలాంటి వివాదం నడుస్తుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. కానీ నేను ఒక్కటే చెప్పదలిచాను, జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేకపోతే అమరావతి గ్లోబల్ సిటీ అవుతుందా అంటే ఇక్కడ చాలా ఒక్క విషయం చెప్తాను. గ్లోబల్ సిటీ అవ్వచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ లీడర్లు ఒప్పుకోకపోతే మనకి ప్రమాదం ఉంది. ఎందుకంటే గ్లోబల్ సిటీ డెవలప్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోవండి. ప్రైవేటు పెట్టుబడులు రావాలి. ప్రైవేటు పెట్టుబడులు రావాలి అంటే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి. ఏమని? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, వచ్చేది ప్రభుత్వం ప్రజాస్వామ్య ఎన్నికల్లో మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చినా మనకి ప్రాబ్లం లేదు అనే ఒక నమ్మకాన్ని ఇవ్వకపోతే పెట్టుబడిదారులు రారు. కాబట్టి వచ్చినా తక్కువ వస్తారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం కలిగించాలి. కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం మధ్యన తప్పనిసరిగా ఏకాభిప్రాయం రావాలి అమరావతి మీద, లేకపోతే కుదరదు. ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని నేనైతే చెప్తాను. ప్రజాస్వామ్యం నిజంగా కేంద్రంలో చూడండి, బంగ్లాదేశ్ ప్రధాని న్యూఢిల్లీలో ఆశ్రయం ఇచ్చారు. ఎవరు? మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సమర్థిస్తుంది. అంతేగాని మీరు షేక్ హసీనా ఇక్కడ ఎందుకు పెట్టారు, వెళ్ళిపోమను. అది అంటే రాహుల్, మోడీ గారు ఎంత కొట్టుకున్నా కొన్ని విషయాల మీద ఏకాభిప్రాయం ఉండాలండి. అది దేశ రక్షణకు ఉపయోగమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇప్పుడు ఒక రాజధాని అనేది అత్యవసరం. అక్కడ బెంగళూరు, హైదరాబాదు, చెన్నైతో పోటీ పడి ఒక గ్లోబల్ సిటీ రాకపోతే అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదండి. ఎందుకంటే సిటీ లెడ్ గ్రోత్ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అక్రాస్ ది టేబుల్ ఎందుకు కూర్చోకూడదు? ఇది ఒక పెద్ద ప్రశ్న అండి. నేనే లేవనెత్తుతున్నానేమో, అందువల్ల నేనే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తన వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, సీనియర్ నాయకుడే. ఇప్పుడైనా జాతీయ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఆయనకి చాలా అనుభవం వచ్చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు తిరుగులేని నేత. అదేవిధంగా కాబట్టి వీళ్ళిద్దరూ ఎందుకు కూర్చోకూడదు? ఇది పీపుల్లో అంతర్గతంగా ఉన్న ఒక పెద్ద ప్రశ్న అండి. కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అక్రాస్ ది టేబుల్ కూర్చుని అమరావతి మీద చర్చలు జరపండి. మీకున్న సమస్యలు లేవనెత్తండి. మీరు పీపుల్స్ క్యాపిటల్ అంటారు చంద్రబాబు నాయుడు గారు, ఇది పీపుల్స్ క్యాపిటల్ ఎందుకైంది, ఒకే వర్గానికి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అది చూపించండి, మీరు మాట్లాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తుతున్న సమస్యలకి అడ్రస్ చేయవలసినవి, అట్లా కన్విన్స్ చేయవలసిన కర్తవ్యం ఇటు కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఉంది అని చెప్పాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి లేవనెత్తే విషయాలు హేతుబద్ధంగా ఉండి వాళ్ళు కన్విన్స్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయగలరు. అంతేగాని కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఇక అమరావతి కుదరదు అన్నట్టు కూర్చోవడం కుదరదండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అమరావతిని ఓకే అంటే ఎలక్టెడ్ ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. అమరావతి కాదు అన్నందుకు ఆ ప్రాంతంలో మీకు పరిస్థితి కొంచెం వికటించింది అనేది మీరు గుర్తించుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా అమరావతి క్యాపిటల్ తప్పదు అనే ఒక నిశ్చిత అభిప్రాయానికి ఆయన రావాల్సి ఉంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తే ప్రతి ప్రశ్నకి కూటమి ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడికో వలసలు పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే ప్రతి వాళ్ళు అటు చెన్నై పోవాలి, చిత్తూరు ఈ ప్రాంతం నుంచి, లేకపోతే బెంగళూరు, అనంతపురం నుంచి ఇటు బెంగళూరు పోవాలి, ఎక్కువగా హైదరాబాద్ వలసలు.
ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి కొన్ని వేల బస్సులు ఈ 3 క్యాపిటల్ ముఖ్యంగా హైదరాబాద్ తీసుకెళ్తుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దీనమైన పరిస్థితి. ఒక డిగ్రీ చదివినోడికి అక్కడ జాబ్ లేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ అని, డేటా సెంటర్స్ అని, వైజాగ్ అని, ఈ మల్టీ ఫేసెటెడ్ డెవలప్మెంట్తో ఒక గ్లోబల్ సిటీ డెవలప్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి ఫ్యూచర్ ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అన్నా, లేదా కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లాలంటే వీళ్ళిద్దరూ రాష్ట్రానికి సంబంధించిన అత్యవసరమైన గ్లోబల్ సిటీ విషయంలో ఏకాభిప్రాయానికి రావాలి. ఇది ప్రజలు కోరుకుంటున్న అత్యవసరమైన విషయం. ఇక మనకు తప్పదు, గ్లోబల్ సిటీగా అమరావతి అవతరించాల్సిందే. కొన్ని తప్పులు ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ తప్పులు చూపించి మొత్తం అంటే వ్యవసాయం చేస్తున్నామంటే సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయని కాదండి, వ్యవసాయం మనం చెయ్యాలి. అదేవిధంగా అమరావతి అభివృద్ధి అనేది అత్యవసరం ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి. కాబట్టి ఈ విషయంలో ఇద్దరూ కూడా